ఫైర్ బ్రాండ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు బీజేపీకి ఏకుకు మేకయ్యారు. ఆ పార్టీకి రాజీనామా చేసినా తన అసహనాన్ని మాత్రం నిత్యం ప్రదర్శిస్తున్నారు. పార్టీ నుంచి సాగనంపడంతో ఇక రాజాసింగ్తో ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ ఆయన కొత్త డ్రామా షురూ చేశారు. రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తూ పార్టీకి తలనొప్పిగా మారారట. ఇంతకు రాజాసింగ్ ప్లాన్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. బీజేపీ నుంచి బయటకు వెళ్లిన రాజాసింగ్తో ఆ పార్టీకి తిప్పలు తప్పడం లేదా? రోజుకో వ్యాఖ్యతో ఆయన బీజేపీని డ్యామేజ్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ ఎపిసోడ్ పూర్తయిందని అందరూ భావించారు. కానీ బీజేపీలో కొత్త డ్రామాకు తెరలేచింది. రాజాసింగ్ రాజీనామా విషయంలో పునరాలోచించాలని ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఆయనతో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ బీజేపీలో మరో చర్చకు దారితీసింది. ఆయన పార్టీలో ఉంటేనే బాగుంటుందని కొంతమంది నాయకులు భావిస్తున్నట్లు వారి అంతరంగాన్ని ఆ ఆడియో క్లిప్ ద్వారా బహిరంగపరిచినట్లు తెలుస్తుంది. దానికి తోడు ఎంపీ అరవింద్ సైతం ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజాసింగ్ ఒక మిస్ కాల్తో పార్టీలో తిరిగి జాయిన్ అవుతారని కామెంట్ చేయడంతో మళ్లీ చర్చ ఊపందుకుంది. అయితే తాను తిరిగి పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అంటూ తిప్పికొట్టారు. పార్టీలో ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, రాష్ట్రంలో పార్టీ అభివృద్ధిని కొంతమంది అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మహిళా శక్తి పేరుతో కొంతమంది తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తప్పని, తన నుంచి ఎవరికీ హాని జరగదని స్పష్టం చేశారు. బీజేపీలో కరుడుగట్టిన హిందుత్వవాదిగా పనిచేసిన రాజాసింగ్ అధ్యక్ష పదవి ఇవ్వలేదని, రాజీనామా చేసినట్లు వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. తన నిర్ణయం ఆకస్మికం కాదని, రాష్ట్ర నాయకత్వం కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకుల వల్ల అన్యాయం జరగడం వంటి కారణాల వల్లే రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీలో అంతర్గత పోరు నడుస్తుందనే చర్చ జరుగుతున్నా మొదటిసారిగా రాజాసింగ్ విషయాలను వెల్లడించడం పార్టీకి తలనొప్పిగా మారుతుందట. రాజీనామా చేశాక రాజాసింగ్తో ఇక తలనొప్పి ఉండదని భావించారట. కానీ ఇప్పుడు అసలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు మంచి రచయిత, నాయకుడు. అయితే ఆయన పార్టీలో ఇప్పుడు పోరాటం మొదలు పెట్టవలసిన పరిస్థితి ఉందని రాజాసింగ్ అంటున్నారు. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇక కొత్తగా చేరిన వారు తమ కష్టాలైతే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాజాసింగ్ అంటున్నారు. తాను అలిగి పార్టీకి రాజీనామా చేశారని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ తను రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా ఉన్న సమస్యల వల్లే రాజీనామా చేశారని రాజాసింగ్ కుండబద్దలు కొట్టారు. లక్షల మంది కార్యకర్తల అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టిందని అంటున్నారు రాజాసింగ్. రాష్ట్రంలోని బీజేపీ సరిగా లేదని, రాష్ట్ర నాయకత్వం తీరుపై కూడా రాజాసింగ్ మండిపడుతున్నారు. రాష్ట్రంలోని కొందరు నాయకుల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని తాను జాతీయ నాయకత్వానికి తెలియజేశానని రాజాసింగ్ అంటున్నారు. రాజాసింగ్ మాటలతో రాష్ట్ర బీజేపీలో ఉన్న అంతర్గత పోరు బయటకు వచ్చినట్లయింది. తాను వేరే పార్టీలో కూడా చేరబోవడం లేదని, మళ్లీ పనిచేస్తే బీజేపీలోనే చేస్తానని అంటున్నారు. అదే సమయంలో పార్టీ అంతర్గత విషయాలను బయట పెడుతుండటంతో రాష్ట్ర నాయకత్వం తలపట్టుకుంటుందట. కొత్తగా అధ్యక్షుడైన రామచంద్రరావుకు కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు, వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారినట్లు చర్చ జరుగుతుంది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించకుండా ఉంటే కాస్త నోరు మూసుకుని ఉండేవాడేమోననే చర్చ కూడా జరుగుతుంది. రాజీనామా ఆమోదించడం వల్ల రాజాసింగ్ ఫ్రీ అయిపోయారని, ఇప్పుడు ఆయనపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదని రాష్ట్ర నాయకత్వం ఆవేదన చెందుతుందట. రాజాసింగ్ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారట. ఎంత త్వరగా రాజాసింగ్ వ్యవహారాన్ని ఒక కొలికి తెస్తే అంత మంచిదని, లేకపోతే తెలంగాణలో బీజేపీకి మరింత డ్యామేజ్ జరగడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మరి రాజాసింగ్ ఎప్పుడు తన మాటలకు పులి స్టాప్ పెడతారు?
తన వ్యవహారంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.